Hi guys, welcome to my channel Keetna Crazy Talks. And ee roju special entante paaya chestunnam. Adi kuda naaki kalpale kadandi. Mommy paaya chestunnaru and cleaning kuda chaala mandiki teliyadu ela cheyali entannadi. Mommy chaala neat ga clean chestaru and adi kuda chuddam randi. And munduga and idi naaku chaala ishtamaina money chudandi enta peddado chaala peddadandi. Ivanni ma trees. Don't forget to like, share and subscribe to my channel and bell icon kuda click cheyandi appude ma notifications mee daaka vastayi. Wish you all fire chestundi bone ki chaala strength ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అండ్ మమ్మీ చాలా నీట్ గా క్లీనింగ్ ఎలా చేస్తుందో చూపిస్తాను. అండ్ ఇంకెందుకు ఆలస్యం చూద్దాం రండి. ముందుగా మిమ్మల్ని నేను ఒకటి అడుగుతాను. క్లీనింగ్ పక్కన పెడితే ఫస్ట్ పాయ తినే వాళ్ళే ఈ వీడియోని చూడండి అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మమ్మీ ఎలా చేస్తున్నారో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి. అండ్ ఈ పాయాకి నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ నీట్గానే క్లీన్ చేసుకొని వచ్చాను. మా మమ్మీకి ఏంటంటే ఒక డౌట్ అనమాట, వాళ్ళు ఎలా చేశారు ఏంటని. ఎడ్జెస్లో ఆ జాయింట్కి ఎడ్జెస్లో ఏంటంటే కొంచెం ఆ బ్లాక్ కలర్ కాల్చినవి బ్లాక్ కలర్ది ఉంటుంది కదా, అది తీసేటప్పుడు కొంచెం మనం మంచిగా తీసుకోవాలి, లేదంటే కూర అంతా చేదొస్తుంది. ఇంకోటి హెయిర్ ఉంటుంది, బ్లాక్ కలర్ దాని మీద హెయిర్ ఉంటుంది, వాటిని మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఇంకా నోట్లో కూడా పెట్టలేం. తినేటప్పుడు చూసామంటే ఇంకా కూర మీద విరక్తి వస్తుంది. సో నీట్గా చేసుకోవాలి. ఇంకొకటి పాయ అంటే ఎవరికి తెలియదండి, చాలా వరకు మనకి గేరకాళ్ళు అంటేనే తెలుస్తుంది. నెల్లూరు స్టైల్లో అయితే గేరకాళ్ళే, ఇంకా మాకు పాయ అంటే పెద్దగా తెలియదు. ఇప్పుడు ఏంటంటే పాయ అంటే పెద్ద గొప్పగా అనుకుంటున్నారు. అది హైదరాబాద్లో ఎక్కువ పాయానే అంటారు కాబట్టి అది ఎక్కువ రీసెంట్లీ అదే ఎక్కువ పాపులర్ అయిపోయింది నేమ్. చూసారా ఎలా కట్ చేస్తుందో మమ్మీ. నాకు గేరకాయలు తింటుంటే ఒక బ్యాక్ స్టోరీ గుర్తొస్తుంది. మేము చిన్నప్పుడు నానమ్మ ఎక్కువ గేరకాయలు చేసేది, వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. అండ్ మా తమ్ముడికి చిన్నప్పుడు చెయ్యి అనేది ఫ్రాక్చర్ అయింది. ఇంకైతే ఎప్పుడు డైలీ ఉండేది గేరకాయల పులుసు అనేది. నాకైతే చాలా ఇష్టము, ఎమ్మీ ఉంటుంది అసలుకి. గేరకాయలు క్లీన్ చేసేటప్పుడు తెల్లగా రావాలంటే ఒక చిన్న చిటిక ఇదేంటంటే రైస్ పౌడర్, రవ్వలాగా లైట్గా దీన్ని మిక్సీకి వేసుకున్నారు. ఇది దీంతో ఏం చేస్తారు మమ్మీ? కడగాల. ఓకే, ఇప్పుడు మమ్మీ కడిగే ప్రాసెస్ చూపిస్తే కొంచెం దాంట్లో ఉండే ఎంటికలు నలుపు అంటారు. చాలా మందికి ఎలా చేయాలో తెలియదు కదా, నా వీడియోలో చూడండి. ఒక పక్క మా తమ్ముడు చికెన్ పకోడా చేసేసాడు, యమ్మీ యమ్మీ. ఒక ముక్క మా వ్యూస్ పెట్టు, మీరు కూడా టేస్ట్ చేయండి. ఇంకొక ముక్క కూడా అంట తినండి మీరు. చూసి బాగా నేర్చుకోండి అందరూ. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయాలి మీ ఇంట్లో. అల్లంగా ఉంది. ఇంకోసారి కూడా నీట్గా చేసుకుంటే తినాలనిపిస్తుంది. మా అమ్మ 3-4 టైమ్స్ కడిగితే ఇంత మాత్రం తెల్లగా వచ్చింది. మనం ఆ బియ్యం పిండి యూజ్ చేసి కడిగాం కదా, తెల్లగా వచ్చింది. ఇది గేరకాయలు అనేది ఏంటంటే స్మెల్ రాకూడదు, స్మెల్ వస్తే తినలేము.
పాయ కోసం మనం కుక్కర్ని రెడీగా పెట్టుకున్నాము. అండ్ దీంట్లో మమ్మీ గెరకాలు వేసేసింది. బాగా ఉడకాలి, ఉడికితేనే టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ కూడా యాడ్ చేయకుండా పెట్టేసింది. ఇది ఒక 10 విజిల్స్ మినిమం. మేము 10 అయితే పెట్టుకుంటున్నాము. బాగా ఉడకాలి, సాఫ్ట్గా అవ్వాలి. అల్లము ఒక చిన్న ముక్క, దాల్చిన చెక్క ఒక 4 తీసుకున్నాను, లవంగాలు ఒక 15, ధనియాలు ఒక 1/2 స్పూను, తెల్లగడ్డ ఒక గడ్డ తీసుకున్నాను. అండ్ ఇవి మిరియాలు ఒక 15. 3 టమోటాలు ఒక ఎర్రగడ్డ తీసుకుంటున్నాను. దీన్ని సన్నగా తరుక్కోవాలి. దీంట్లో ఇంకేం యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. టమోటా, ఆనియన్స్, చాలా ఈజీ అయిన రెసిపీ, మీరు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ముందు చూపించిన మసాలా ఉంది కదా, అది మెయిన్ డిష్కి. గేరకాలు మాత్రము లేతవి తీసుకున్నాను కాబట్టి నాకు 10 నుంచి 15 విజిల్స్ సరిపోతాయి. అదే ముదురైతే దానికి ఎంత పెట్టాలో ఇంకా 20-25 పైన పెట్టుకోండి. ఇంకా మీరు అంటే బాగా ఉడికితే కదా టేస్ట్ ఉంటుంది. అండ్ మీకు ఆల్రెడీ చూపించిన తెల్లగడ్డ, ఇవి ధనియాలు అండ్ ఈ మసాలా దినుసులన్నీ నేను వేసుకొని మా మమ్మీ బాగా దంచుతున్నారు. ఇది బాగా దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పాతకాలంలో అందరూ ఇలాగే కదా చేసేది. ఇప్పుడేంటో మనము గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలాలని ఒక్కొక్కటి పేర్లు చాలా వచ్చేసాయి. ఆచివని, ఇవన్నీ అవసరమే లేదు అసలుకి. ఎప్పటికీ అవసరం ఉంటే అప్పుడు మనం ఫ్రెష్గా నూరుకొని కూరలో వేసుకుంటే ఆ రుచే వేరు. అందుకే నానమ్మలు చేసేటప్పుడు ఆ రుచి అలా వచ్చేది. చిన్నప్పుడు మా నానమ్మ ఇలా దంచుకొని రా అని చెప్పి నాకు అన్ని మసాలాలన్నీ పెట్టి ఇచ్చేది. నేను అవన్నీ నీట్గా దంచుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకొస్తాను. ఏ కర్రీ చేస్తే అలా వేసిస్తుంది, నేను వెళ్ళి చేసుకొని వచ్చేదాన్ని. అవన్నీ నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి మమ్మీ చేస్తుంటే. అప్పుడు వాళ్ళకి ఓపిక ఎక్కువ, ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఓపిక ఉంది? మిక్సీ లేకపోతే కూర చేయలేరు. ఒకసారి చూపి మమ్మీ, పైకి ఎత్తు మమ్మీ, ఒక పొంగు పై. బా, దీంట్లో ఏం వేయలేదు, ఉట్టిగా ఉడకబెట్టింది. ఇలా ఉడికితే చాలు, టేస్ట్గా ఉంటుంది మనకి. ఇలాగా 25 విజిల్స్, అంటే ముదురుగా ఉంటే 25 విజిల్స్, లేతగా ఉంది కాబట్టి 10 నుంచి 15 దాకా పెట్టుకున్నాము. ఈ ప్యాన్లోనే కర్రీ కూడా చేయబోతున్నాము. 1 గంట ఆయిల్ తక్కువ వాడుతున్నాం మేము ఎక్కువ యూజ్ చేయము ఆయిల్. ఆల్రెడీ చాప్ చేసుకున్న ఆనియన్స్, టమోటా రెడీగా ఉన్నాయి. అండ్ పేస్ట్ కూడా అన్నీ దగ్గర పెట్టుకుంటున్నాను. అండ్ ఒక పిడికేడు కొత్తిమీర కూడాను, ఇవి లాస్ట్లో మనకి వేసుకోవడానికి. అండ్ ఆవాలు ఒక స్పూన్ వేసుకున్నాను. బాగా చిటపట అన్నాక అప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బాగా ఏపాలి ఆనియన్స్, మీ చాయిస్. నేనైతే కొంచెం సాల్ట్ వేస్తాను బాగా ఫ్రై అవ్వడానికి. మీరు యాడ్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు టమోటా యాడ్ చేస్తున్నాను. టమోటా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ బోత్ బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మసాలా, ఆల్రెడీ మనం దంచుకున్న మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది ముందే యాడ్ చేయాలి, నేను మర్చిపోయాము. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, అంటే ఆల్రెడీ నేను వేసున్నాను కాబట్టి చూసి వేసుకోండి సాల్ట్. గేరకాల్లో కూడా మనం సాల్ట్ వేయలేదు కదా, ఇక్కడ చూసి వేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలి అది. ఆయిల్ తక్కువ వేయడం వల్ల అడుగు పడుతుంది, సో దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇందాక మసాలాలో కొంచెం కడిగిన వాటర్ ఉంది కదా, సో ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ మూత పెడుతున్నాం బాగా కుక్ అవ్వడానికి. ఇప్పుడు ఏగిందా లేదని చూస్తుంది మమ్మీ. బాగా ఎగిపోయింది. ఇప్పుడు మనము పసుపు, కారం అవి వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి, అడుగు పడుతుంది. చిక్కగా ఉంది కదా, అందుకనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే. మసాలా కొంచెం బాగా పచ్చిగా ఉంది కదా, బాగా ఏగాలి.
కర్రీ బాగా కుక్ అయిపోయింది, ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసింది చూసారా. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేస్తేనే కదా టేస్ట్ వస్తుంది కర్రీకి. అండ్ ముందుగా మనము ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా పాయాని, దీంట్లో యాడ్ చేసుకోవాలి. అది నేను తీయలేదు ఆ క్లిప్ని. పాయ మిక్స్ చేసుకునేసాక దీంట్లో ఉప్పు కారం అన్నీ చూసుకున్నాక ఇంకా మనము కుక్కర్కి మూత పెట్టేసి ఇంకొక 2 విజిల్స్ వచ్చే తర్వాత దించేసుకుందాం. రెడీ అయిపోయింది మన పాయ. ఇంకా ప్లేట్లో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఇలా ఆయిల్ మనకి పైన తేలుతున్నట్టు నిందంటే ఆ కూర చాలా టేస్టీగా ఉంటుందని అర్థం. మేము ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాం దీంట్లో. చూడండి కుక్ అయిపోయింది బాగా. అండ్ మసాలాలకు కూడా కర్రీలోకి బాగా వెళ్ళిపోయింది. తమ్ముడు మమ్మీ ఇద్దరు నన్నే చూస్తూ ఉన్నారు తినుకుంటా. ఈ కర్రీ చేసిన మా మమ్మీ చేతులకి బంగారు గాజులు వేయాలి, అంత టేస్టీగా ఉంది. మమ్మీ నీ వంటకి తిరుగు లేదు మమ్మీ, వంక పెట్టాల్సిన అవసరమే లేదు. సూపర్. పాయ తింటున్నామంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బ్రహ్మానందం గారి కామెడీ. అసలుకి నెక్స్ట్ లెవెల్. అసలుకి రాజ్కుమార్ మూవీలో బ్రహ్మానందం గారు చేసిన కామెడీ అయితే ఎక్సలెంట్. నాకైతే అదే గుర్తొచ్చింది. Thanks for watching. Don't forget to like, share and subscribe to my